మీరు ఎప్పుడైనా హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు రూమ్ నెంబర్ 13 చూసారా? లేదా ఎప్పుడైనా లిఫ్ట్ లో 13th ఫ్లోర్ బటన్ కనిపించిందా? చూడలేదు కదా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ భాగం ఈ 13 అనే సంఖ్యను దురదృష్టానికి చిహ్నంగా భావిస్తుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఈ సంఖ్య వెనుకున్న భయాన్ని ఎవరు మొదలు పెట్టారు? అసలు ఎందుకు వేల కోట్లు వెచ్చించి నిర్మించే హోటళ్లు, అపార్ట్మెంట్లో ఈ ఒకే ఒక్క సంఖ్య తప్పించుకుంటున్నాయి? చాలా మంది దీన్ని ట్రైడెస్కోఫోబియా అంటారు. అంటే 13 సంఖ్యకు ఉన్న భయం. కానీ ఈ భయం వెనుక అసలు కదా మీకు తెలిసినదేనా? ఒక రాత్రి భోజనంలో 13వ అతిథి వచ్చిన తర్వాత జరిగిన శాపగ్రస్త సంఘటనల గురించి మొదలైన ఈ భయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్ళిందో. ఒకప్పుడు యూరప్ లో ఎక్కడైతే 13వ అతిథి డిన్నర్ కు వస్తే మరుసటి రోజు ఎవరో చనిపోతారని నమ్మకం ఉంది. ఒకప్పుడు నార్వేలో ఒక పూజారి తన 13వ అడుగు వేసిన వెంటనే దేవాలయం కూలిపోయిందని చెప్తారు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక ఘటనలేనా, లేక వాస్తవానికి ఈ సంఖ్యతో ఏదైనా మాంత్రిక శక్తి దాగి ఉందా? అమెరికాలో వందలాది హోటళ్లలో 13వ ఫ్లోర్ అస్సలు కనిపించదు. కానీ నిజానికి ఆ ఫ్లోర్ ఉంటే దానికి పేరు ఉండదు. బ్రిటిష్ రాజవంశంలోనూ 13తో కూడిన తేదీల్లో కొన్ని పెద్ద ప్రమాదాలు జరిగాయని రహస్యంగా ఉన్న డాక్యుమెంట్లు చెప్తున్నాయి. కానీ అసలు నిజం ఇంకా బయటపడలేదు. ఈ సంఖ్య దురదృష్టానికి చిహ్నమా, లేక మన భయాల మానసిక ఆవిష్కరణ? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 13 అనే అంకె వెనుకున్న దాగిన ఉన్న అసలు శాపాల కథలు, చరిత్రలో జరిగిన విచిత్ర సంఘటనలు మరియు శాస్త్రవేత్తలు దీని గురించి ఏమంటున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఎక్కువగా ప్రయాణించేవారు చాలా ఎత్తైన భవనాలను చూశారు. ఇప్పుడు బహుళజాతి సాంకేతిక సంస్థలు కూడా తమ కార్యాలయాలను అతిపెద్ద భవనాల్లో నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఎత్తైన భవనాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. మీరు అన్ని విషయాలను గమనిస్తుంటే అంత ఎత్తైన భవనాల లిఫ్టుల్లో 13 అనే సంఖ్య కనిపించకపోవడం చాలా గమనార్హం. కొన్ని హోటళ్లు ఒక అడుగు ముందుకు వేసి 13వ అంతస్తును దాటవేసేవి. ఆ భవనాల్లో 14వ అంతస్తు, 12వ అంతస్తు పక్కన ఉండేది. 13వ అంతస్తు ఉన్నప్పటికీ అక్కడ కార్యాలయం నిర్వహించబడదు. ఈ పోస్ట్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సాధారణ దృగ్విషయం వెనుక ఉన్న కారణాన్ని మీరు తెలుసుకోవచ్చు. 13వ సంఖ్య భయం. మనం అనుభవించే ప్రతి భావోద్వేగానికి ఎల్లప్పుడూ ఒక పదం ఉంటుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ 13వ సంఖ్య పట్ల తీవ్రమైన భయం. దీన్ని ట్రైస్కైడెకాఫోబియా అనే పిలుస్తారు. ఈ భయం ఉన్న వారికి 13వ సంఖ్య పట్ల తీవ్రమైన భయం ఉంటుంది. మరియు ఆ సంఖ్యను చూసినప్పుడు వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన హృదయ స్పందన, చెమటలు పట్టడం మరియు భయాందోళన వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. 13వ అంతస్తులో ఉండాల్సి రావడానికి 13% మంది భయపడతారని గలప్ సర్వేలో తేలింది. అందుకే కొన్ని హోటళ్లు ట్రైస్కైడెకాఫోబియాతో బాధపడే వారికి సహాయం చేయడానికి 13వ నెంబర్ నివారిస్తాయి. ఈ 13వ సంఖ్య గురించి మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. నార్స్ పురాణాలలో లోకిని 13వ నార్స్ దేవుడిగా పరిగణిస్తారు మరియు అతను మోసగాళ్ల దేవుడు మరియు గందరగోళం, అల్లర్లకు దేవత. ఒక కథ ప్రకారం లోకి వల్లాహలో జరిగిన ఒక విందులో ఉన్నప్పుడే అప్పటికే ఉన్న 12 మంది దేవుళ్ళు సమతుల్యతను తారుమారు చేసి ప్రపంచంలో అల్లకొల్లోల వాతావరణాన్ని సృష్టించాడు. క్రైస్తవ మతంలో యేసు 12వ మంది శిష్యులతో చేరిన చివరి వ్యక్తి యూదా ఇస్కారియేట్ మరియు యేసు అతన్ని ఆ బృందంలో 13వ సభ్యులుగా చేశారు. మరియు ప్రఖ్యాత యేసు చివరి భోజనంలో 13వ అతిథిగా వచ్చిన యూదా యేసుని మోసం చేసినవాడు. బైబిల్ మరియు పురాణాలు 13వ సంఖ్యకు చెడు అర్థాన్ని ఆపాదించినప్పటికీ 20వ శతాబ్దంలో వ్రాయబడిన ఒక కల్పిత కథ ఈ నమ్మకాన్ని మరింత తీవ్రం చేసింది. రచయిత థామస్ లాసన్ 1907లో శుక్రవారం 13వ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నవల 13వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్ ను క్రాష్ చేయాలనే బ్రోకర్ ప్రణాళిక ఆధారంగా రూపొందించబడింది. దాదాపు అన్ని సంస్కృతుల ప్రజలు సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతారు. నేటికి చాలా మంది 11:11 గంటలకు ఏదైనా ఆలోచిస్తే ఆ పని చేస్తుందని నమ్ముతారు. 13వ సంఖ్య ఎల్లప్పుడూ దురదృష్టం మరియు ప్రతికూలతతో ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రజలు సురక్షితంగా భావించేలా లిఫ్ట్లు మరియు హోటళ్లు ఈ సంఖ్యను నివారిస్తున్నాయి. ప్రపంచమంతా ఒకే ఒక అంకెను చూసి వెనకడుగు వేస్తుంది. 13 అనే సంఖ్యను దురదృష్టంగా భావిస్తూ వేలాది భవనాలు, హోటళ్లు, విమానాలు అంతు చూస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న, ఈ భయం నిజంగా శాపంగా మారిందా, లేక మన మానసిక ఆలోచనలు దాని శాపంగా మార్చాయా? ఇది ఇంతవరకు శాస్త్రవేత్తలు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. కానీ శతాబ్దాలు వస్తున్న ఘోర సంఘటనలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. ప్రమాదాలు, చావులు, వినాశనాలు అన్నీ ఈ సంఖ్య చుట్టూ తిరుగుతూ కనిపించడం మొదలైంది. ఇది యాదృచ్ఛికం అనిపించేలా కొన్ని ఘట్టాలు దాగి ఉన్నాయి. అవి ఇంకా బయటకు రాలేదు. ఇంకా కొన్ని పాత మానవ పురాణాల్లో ఈ సంఖ్య పేదరికానికి, శాపానికి, మరణానికి సంకేతమని పేర్కొనబడింది. కానీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే అసలు రహస్యం ఇప్పటికీ 13వ తలుపు వెనకే ఉంది. దాన్ని ఎవరూ తెరవలేదు. తెరిచాక ఎవరూ బతికినట్టుండలేదు. 13 ఇది కేవలం సంఖ్యనా, లేక అంతుచిక్కిన శక్తికి తలుప? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీకు కూడా 13 గురించి ఏదైనా అభిప్రాయాలు ఉంటే మన కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.